బయట డిఫరెంట్‌గా ఏమంటారంటే చేస్తూ ఉన్నారు. ఇన్నోవేటివ్‌గా అంటే మేము ఇలా చేస్తే మేము దొరకమేమో అని ఆ టైప్ ఆఫ్. కరెక్ట్. బురకా, ఫేక్ నెంబర్ ప్లేట్, దొంగిలించిన స్కూటీ. ఇలా పోలీసుల్ని మభ్యపెట్టాలని చూసిన నిందితుడు చివరికి టెక్నాలజీకి చిక్కాడు. నిజమే, ఎందుకంటే తిరుపతిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసుని ఇప్పుడు పోలీసులు ఛేదించేశారు. అప్పుల నుంచి బయటపడేందుకు పక్కా స్కెచ్ వేశాడు. కుటుంబ పరిచయాన్నే అవకాశంగా మార్చుకొని వృద్ధురాలిని హత్య చేసి బంగారంతో పరారయ్యాడు. కానీ టెక్నాలజీ ఎంక్వైరీతో నిందితుడిని తిరుపతి పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. నేరం చేసే ముందు అన్ని ప్లాన్ చేశాడు, కానీ పోలీసుల ప్లాన్ ముందు నిలవలేకపోయాడు. బుర్కా వేసుకుని వృద్ధురాలిని హత్య చేసిన రైల్వే లోకో పైలట్ ని ప్రస్తుతం తిరుపతి పోలీసులు అదుపులోకైతే తీసుకుని విచారణ చేస్తున్నారు. దాదాపు 12 లక్షల విలువైన బంగారం, 47,000 నగదుని తీసేసుకున్నాడు ఆ లోకో పైలట్. సో అంటే బురకా వేసుకున్నంత మాత్రాన అంటే యాక్చువల్గా బురకా ఇప్పుడు ఏదో ఒక్కటి ఉంటే నన్ను సీసీటీవీ గుర్తుపడుతుందేమో, దానిలో నా విజువల్ రికార్డ్ అవుతుందేమో, ఏదో ఉంటుంది. కానీ బురకా వేసుకుంటే నిజంగా ఎక్కడ ఏం కనపడను కదా అని అనుకుంటారు. ఎవరని గుర్తుపడతారు అని రకరకాలుగా ఆలోచించి బాగానే చేశాడు. బట్ కానీ టెక్నాలజీ ముందు ఏదైనా సరే, ఎప్పుడైనా సరే దొంగ ఇవాళ కాకపోతే రేపైనా దొరికిపోతారు. మనం చేసిన తప్పు పని ఇవాళ కాకపోతే రేపైనా తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సో దొంగ తప్పించుకునే అవకాశమే ఉండదు కదా, ఖచ్చితంగా వెనక ముందు.